మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 పేతురు 2:9. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 23 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమృద్ధి, సమాధానం విస్తరించునుగాక. ఆమేన్. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఈ న్యూ ఇయర్లో తన ప్రత్యక్షతను నీలోంచి నాలోంచి వెలికి తీయాలని, ఈ సమాజంలో ఎవరైతే అంధకారంలో ఉన్నారో, సమస్యల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నారో, పాపంలో ఉన్నారో వారికి నీ ద్వారా, నా ద్వారా దేవుడు విడుదల ప్రకటించాలని, క్రీస్తు చెంతకు నడిపించాలని, మన గుణ లక్షణాలన్నీ క్రీస్తు యొక్క లక్షణాలుగా, రాజులైన యాజక సమూహముగా, మన జీవితంలో పవిత్రత, పరిశుద్ధత ప్రజలు చూసినట్లుగా ఆ రీతిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మన వెలుతులను దేవుడు పూడుస్తాడు. అప్పుడు మన అక్కర్ల దేవుడు తీరుస్తాడు. కృపావరాలు ఇస్తారు. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా. నువ్వు ప్రేయర్ చేస్తే విడుదల, నువ్వు మాటిస్తే ప్రాపసీగా, నువ్వు చేయేస్తే స్వస్థతలు, దీవెనకరం. నువ్వు అడుగు పెడితే వారికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. ఆమేన్. ప్రభువుకి మహిమ కలుగుగాక. ఇలాంటి వర్తమానాలు మనం వింటున్నాం ఫ్రెండ్స్. రేపు సండే శ్రేష్టమైన వర్తమానాలు మనం వినబోతున్నాం. రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా దేవుడు నన్ను చేయాలని, ఆయన గుణ లక్షణాలు మనలో ఇన్బిల్డ్ చేయాలని, పరిశుద్ధాత్మ నీవు నేను చోటు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. లోతుగా మనం అవకాశం ఇద్దామా? దేవుని పరిశుద్ధాత్మకు ఆయన ఫ్రూట్ఫుల్గా మనల్ని మార్చేస్తారు. ఆయన గుణలక్షణాలు మనలోంచి బయటకు వచ్చేస్తాయి. పాపం నుంచి దూరంగా పారిపోతాం, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తాం. సమాజం చూస్తుంది, వీళ్ళు దేవుని దూతలు, రాజులు, రారాజు బిడ్డలు వీళ్ళు అని మనలో ప్రతి ఒక్కరిని బట్టి దేవుని మహింపరుస్తారు. వారి వెలుతులు మన ద్వారా పోడ్చబడితే తద్వారా వారు కూడా ప్రతి మోకాలు దేవుని నామలు ఉంగునుగాక, ప్రతి నాలుక దేవుని స్తుతించునుగాక అని ప్రవచన వాక్యం ఉంది. అది నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. దేవుడిని ఆ రీతిగా బలపరచిపోతున్నారు రాజులైన యాజక సమూహముగా. ఆ మేరకు అవకాశం ఇస్తావా? రక్షణ పొందలేదా? రక్షణ పొందావా? ఆత్మఫలానికి చోటు, పవిత్రమైన పరిశుద్ధం చోటు. రేపు సండే బలమైన వాక్య సందేశాలన్నీ ఇప్పటి నుంచి సిద్ధపడదామా? 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్, డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తరలిరండి, దైవదీవును పొందొచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరి తల్లి మీద స్వహస్తాలతో అనాయింటింగ్ ఆయిల్తో అనాయింటింగ్ ప్రేయర్ చేయబడటం జరుగుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. గర్భఫలమైన ఫ్రూట్స్ ఉన్నాయి, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రార్థన, ఆశ్చర్యక్రీడ, స్తుతులయ్య నీ దీవెన ప్రతి ఒక్కరికి తోడగించండి. నీ కృపాక్షేమాలు దయచేయండి. నీ విరుద్ధకరం నీ శక్తి ఏర్పడి చేయవద్దు నాయన. ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, ఆశ్చర్యకి నీ వెళ్ళు మమ్మల్ని పిలుచుకున్నావు అయ్యా. మీ ఆత్మకు చోటిచ్చి పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలా. నీ గుణ లక్షణాలు అంటే ఆత్మఫలం ఫలించి ప్రేమ, సమాధి ఇవన్నీ మాలో ఉండాలా. మా వెలుతురు పొచ్చబడాలా అయ్యా. మా సాక్ష్యము అనేకులను ప్రభావితం చేయాలా. మీరు మాకు ఇచ్చే దీవెనలు అనేకులకు ఛాలెంజ్కరంగా ఉండాలా. అలాగే వరములను నాయన, కృపా వరమును, తలాంతులు ఇచ్చి అనేకులు దీవెనకరంగా మమ్మల్ని మార్చేయండి. నీ అభిషేక ఆత్మతో నింపాను. ఈ అభిషేక పండుగలో గొప్ప జయాన్ని, గొప్ప దీవెన దయచేయండి. ఇతర రాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి వస్తున్నారు బిడ్డలు, వాళ్ళని కూడా సంఘాన్ని కూడా దీవించండి, బలపరచండి, ఉజ్జీవపరచండి. పరిచారకులు అందరిని బలపరచండి, ఉజ్జీవపరచండి. ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృపాక్షేమాలతో నుంచి ఎవరు జాబ్లో జాబ్స్ ఇవ్వండి, ఎవరు ఎక్స్ ఇవ్వండి, ఎవరు జేఈ మెయిన్స్ రాశారు ప్రభు మా బిడ్డలు తోడేయండి. వాటిలో మంచిగా క్వాలిఫై సీట్స్ రావాలి, అద్భుతంగా బ్లెస్ అయ్యండి. నా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా తోడేయండి. బిజినెస్ పీపుల్ దీవించండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి. ఈ ఎండింగ్లో నాయన సీడ్ ప్లాన్ చేయాలి, ఘనమైన పంటను కోసుకోవాలి. దీవించి ప్రతి ఒక్కరిని బ్లెస్ అయ్యండి. అందరినీ ఆశీర్వదించండి. నీ కృపాక్షేమాలు తోడగించండి. టీవీ స్పాన్సర్లు ఎవరైతే ప్రతి ఒక్కరిని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ కూడా దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ జయం నుంచి మహిమ చెందండి. ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఏసు బ్రేక్ త్రూ ఇవ్వండి. ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలవదాం. రండి, చేయి కలుగుతాం, లోకాన్ని సువార్త నింపుదాం. అలాగే నిన్న బుధవారం మంచి మెసేజ్ వచ్చింది ఫాస్టింగ్ ప్రేయర్లో. ఎప్పుడు లేనంతగా ఇంకా మంచి మెసేజ్ వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇంటర్నెట్ పనిచేయలేదు, అది కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. మేజర్ ప్రాబ్లం అయిపోయింది. అందుకే అందరికి అందించలేకపోయాం. ప్రేయర్ చేయండి. బలమైన వాక్య సందేశాలు దేవుడు ఈ సండే ఇచ్చులాగా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. అన్ ఎండింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు.